మేడం ఇందాక మీరు అన్నారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము అని చెప్పి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కావచ్చు, తల్లికి వందన, ఇవన్నీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు. ఇంకా అన్నదాత సుఖీభవ ఇవన్నీ లేదు అంటే ఈ సంవత్సరం పాటు పిల్లలు చదువుకోకుండా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే మరి ఫీజు రియంబర్స్మెంట్, ఈ 2 హామీలు నెరవేర్చలేదు. ఆడబిడ్డ నిధి పైన ఇంకా ఊసే లేదు అని చెప్పి అడుగుతున్నారు. అమ్మా నాకు తెలిసి ప్రాబ్లీ ఈ మాటలు అంటున్న వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో కనబడట్లేదో, లేకపోతే మరి వాళ్ళకి ఏమైనా కళ్ళకి గంతలు కట్టుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, మా ప్రభుత్వం ఒక సాక్షి పేపర్ చదువుతారు కదా సార్, ఆ పేపర్ ఇప్పుడు చదవట్లేదు సార్. అప్పుడంటే ఏదో జగన్మోహన్ రెడ్డి బలవంతంగా అందరి చేత కొడిచ్చి ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టించాడు కాబట్టి ఏదో చిచ్చి ఏదో దిక్కుమాలింది చదవాలి కదా అని చదివారు తప్పించి అంతకు మించి ఏం లేదు సార్. ఆ పేపర్ ఎవరు చదవరు సార్, చిచ్చి అనుకుంటారు. ఆ పేపరు అసలు దట్ ఈస్ కాల్డ్ ఎ టిష్యూ పేపర్ సార్, ఇట్స్ నాట్ సాక్షి పేపర్, ఇట్స్ కాల్డ్ ఎ టిష్యూ పేపర్, రైట్. సో ఇప్పుడు ఏమైంది అని అంటే, అమ్మ మా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12వ తారీఖు 2024. అప్పటికి ఆ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని అంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయినప్పుడు వీ కెనాట్ డిజైన్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇమ్మీడియట్గా ఇచ్చే పరిస్థితి ఉండదు. లేకపోతే ఏమవుతుంది తెలుసా, సజ్జలు ఒకసారి చెప్పాడు, గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీలో ఇలా పేపర్లు, ఇప్పుడు నా చేతిలో పేపర్లు కానీ ఇలా పేపర్లు ఒప్పుకుంటూ అన్నా మనం వచ్చిన వారం రోజుల్లో తీసేద్దాం అన్న సిపిఎస్ అన్నాడు కదా. తర్వాత సజ్జలు వచ్చి తుచ్ అదంతా తప్పు, ఆ పిల్లాడికి ఏం తెలీదు, అవగాహన లేకుండా మాట్లాడాడు అని 5 సంవత్సరాల పాటు అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అమ్మా మా ప్రభుత్వం అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏం చెప్పారు, ఫస్ట్ అసలు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది లబ్ధిదారులను వీళ్ళు ఎలిమినేట్ చేశారు, ఇంకేదన్నా మనం ఈజ్ దర్ ఎనీ అదర్ మెజర్స్ దట్ వీ హ్యావ్ టు టేక్, అసలు దీని విధి విధానాలు ఎలా రూపకల్పన చెయ్యాలి అని వాటన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ చేసి రాబోయే విద్యా సంవత్సరం నుంచి మేము ఇస్తామని చెప్పాము, ఇచ్చాం కదా. ఇవాళ మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ టప్పి టప్పి టప్పిమని పడుతూనే ఉన్నాయి డబ్బులు, బట్టల్లో తక్కర్లా పడుతూనే ఉన్నాయి డబ్బులు, రైట్. అన్నదాత సుఖీభవకి సంబంధించినటువంటిది కూడా ఆల్రెడీ ఈ నెల 27వ తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి డిస్పర్స్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి ఏదైతే వర్కింగ్ ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా. తర్వాత మహిళలకి సంబంధించినటువంటి బస్సుల్లో ఉచిత రవాణా ఆగస్టు 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇంత మాట్లాడేటువంటి ఈ ప్రబుద్ధులకి మేము దీపం పథకం కింద మొదటి వాయిదా ఇచ్చేసామని చెప్పి ఎందుకు కనబడట్లేదు? దీని ఏమంటారు తెలుసా, సెలెక్టివ్ అంటారు, పార్షియల్ బ్లైండ్నెస్ అంటారు. యా థ్యాంక్ యూ సార్, పార్షియల్ బ్లైండ్నెస్. ఎందుకో అంటే వాళ్ళు చూడాలనుకున్నది మాత్రమే చూస్తారు, వాళ్ళు మాట్లాడాలనుకున్నటువంటిది మాత్రమే మాట్లాడతారు, వాళ్ళు వినాలనుకున్నటువంటిది మాత్రమే వింటారు. దీంతో పాటుగా ఇంకా మేమేం చేసామో కూడా చెప్పనా, 20 లక్షల ఉద్యోగ కల్పన ఏదైతే మా ప్రభుత్వ లక్ష్యంగా ఈ 5 సంవత్సరాలకి మేము పెట్టుకున్నామో అందులో భాగంగా ఈ మొదటి సంవత్సరంలో అటు మెగా డిఎస్సి నుంచి స్టార్ట్ చేసుకొని ప్రైవేట్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించినటువంటి ఉద్యోగ కల్పన నుంచి అన్నీ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 లక్షల ఉద్యోగ కల్పన ఆల్రెడీ అయిపోయిందమ్మా, విత్ ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ ఈస్ కమింగ్ ఇన్. పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నామా, మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చామా, ఇలా మేము ప్రతి ఒక్కటి కూడా ఆన్ ది స్పాట్ వాళ్ళకి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. మేమేది జగన్మోహన్ రెడ్డి లాగా చీకటి జీవోలు లేకపోతే మీరు మా జీవోలు చూడకూడదు, మీరు మా ఏమి చూడకూడదు అని మేమేం చెప్పట్లేదే. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. దీంతో పాటుగా గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ప్రతి డిస్ట్రక్షన్ మేము వాళ్ళు నల్లిఫై చేసుకుంటూ వస్తున్నాం అమ్మ. నల్లిఫై అని ఎందుకు అంటున్నా అంటే మేము ఇచ్చినటువంటి పథకాలనే కాదు, ప్రజలకి వాళ్ళ రోజున ఏది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్లు ఉన్నాయమ్మా, అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేసాడు ఎవరికన్నా తెలుసా? పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే ఒక అది. అలాంటి అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేసాడు చెప్పు జగన్మోహన్ రెడ్డి? తెలియదు ఎవరికి. మేమేం చేసాం, మా ప్రభుత్వం రాగానే ఆల్మోస్ట్ 200 పైసలకు అన్నా క్యాంటీన్లు మేము రివైవ్ చేస్తాం. కొంతమంది దాతలు ముందరకు వచ్చారు, దానికి కూడా ఏడ్చొచ్చారు ఈ విధాలందరూ. ఒక్కొక్కడు అన్నం పెడతామంటే ఇప్పుడు మీరున్నారమ్మా, నేను ఏదైనా ప్రభుత్వం ఏదో స్కీమ్ తీసుకొచ్చింది, ఎందుకు ఇస్కాన్ వాళ్ళకి స్కీమ్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వరా సార్ ఎవరు? ఇప్పుడు మీరే ఉన్నారు, జ్యోత్స్న మేడం ఏదో మంచి పని చేస్తుంది అనుకుని మీకు ఎక్కడో మంచిగా అనిపించి 100 రూపాయలు ఇస్తే దానికి కూడా ఏడ్చొస్తారా అవతల వాళ్ళు? మంచి పని ఎవరు చేసినా సరే మనం దానికి ఒక తోడ్పాటు అందిస్తాం కదా, మనిషి అనేవాడు చేస్తాడు సరే. సో అవతల ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి మనిషి అనేవాళ్ళు అయితే ఏం చేస్తారు, తోడ్పాటు అందిస్తాం మనం.
సో ఇలా ఎప్పుడైతే ప్రభుత్వం ఒక మంచి యోచనతోటి మళ్ళీ అన్నా క్యాంటీన్లను రివైవ్ చేసిందో చాలా మంది దాతలు ముందుకొచ్చారు, దానికి కూడా ఏడ్చేశారు. అట్లెట్లా ఇట్లెట్లా ఏంగా ఎట్లా పేదవాళ్ళకి అన్నం పెట్టకూడదా? ఫీజు రీంబర్స్మెంట్ అన్నారమ్మా. ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించినటువంటిది కూడా ఇన్ఫాక్ట్ ట్రూగా మాట్లాడితే దానికి సంబంధించినటువంటి డిస్బర్స్మెంట్ కూడా ఆయన పెట్టిన బకాయిలన్నీ మేము ఇచ్చాం, బకాయిలన్నీ మేమే ఇచ్చాం. ఇంకోటి మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్ విద్యార్థులను కూడా తీసుకొచ్చాం మేము. ఇంకేం చేయాలమ్మా? మొదటి మాకున్నటువంటి అందున జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతంగా డ్యామేజ్ చేసినటువంటి ఫైనాన్స్ వ్యవస్థలో మేము ఇవన్నీ చేస్తున్నాం అత్యద్భుతంగా. దట్ ఈస్ యాక్చువల్లీ ఏ కేస్ స్టడీ సార్. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఫినాన్షియల్ ఎకనామిక్ డ్యామేజ్ ఏదైతే ఉందో అది హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పెట్టి మరి ఒక కేస్ స్టడీ చేయాలి. ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా ఇంత పాశవికంగా ఏ విధంగా నాశనం చేయొచ్చు అనే దాన్ని చూపించడానికి జగన్మోహన్ రెడ్డి పాలన ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ అన్నమాట. అలాంటి అంత చితికిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ లిటరల్గా అమ్మా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక కొద్దిపాటి ఆక్సిజన్ అందించి మెల్లిమెల్లిగా ఇంకా ఐసీయూలోనే ఉన్నాం మనం. మెల్లిమెల్లిగా దాన్ని రివైవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అమ్మా. ఇంకా కూడా ఏడిస్తే ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇందాక కూడా చెప్పానమ్మా, ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉంటాడు. వాళ్ళు ఎంత ఏడిస్తే ప్రజలకు అంత శ్రీరామ రక్ష ఏమీ కాదు. ఇంకా ముందరికి వెళ్తున్నారు. ఒక మాట అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడారు. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి అమరావతి భూదందాకి తెరలేపారు అని చెప్పి, అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 13 పోర్టులు 5 విమానాశ్రయాలకి, అవన్నీ కూడా ఒక అమరావతికి కాదు, వచ్చే సంస్థలన్నీ కూడా హైదరాబాదు బెంగళూరు వస్తాయి కానీ వాళ్ళు వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెట్టరు కదా. అసలు అమరావతి మెగా సిటీ ఎలా అవుతుంది? ఇది కేవలం ఆర్థిక భారం తప్ప అని చెప్పి ప్రచారం చేస్తారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, వీళ్ళకి రాష్ట్రానికి రాజధాని ఉండడం ఇష్టం లేదు, రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. మొట్టమొదటిగా అది అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అది. ఇప్పుడు మీరు ఇంకో విషయం, వాళ్ళు అన్న విషయం ఏమన్నారు, అమరావతిలో మళ్ళీ భూదందాను. సరే ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎవడో తలకమాసం ఏదో మాట్లాడాడు కదా, అప్పుడు ఏమైంది సార్? ఏమన్నా ఉందా అసలు? అంటే ఈయన సాధించిన ఘన విజయాల్లో అది కూడా ఉంది. అదే కదా ఫస్ట్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి చేసింది రివర్స్ టెండరింగ్, అది ప్రాజెక్టులన్నీ నాశనం చేయడానికి. ఇదేంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి పెద్ద గొడవ చేశాడు. 1 year పాటు ఆయనకు అదే కాలక్షేపం జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అని అమరావతిలో స్టార్ట్ చేశాడమ్మా. ఇంకోటి పోలవరంలో అసలు అప్పుడు బుక్కులు చేశారు సార్. 2019కి ముందర బుక్కులు చేశాడు. ఏమని చేశాడు? పోలవరంలో ఎంత అవినీతి జరిగింది, అదే జరిగింది, ఇది జరిగింది అని బుక్కులు ఏదో చేసి ఇచ్చేశాడు. మొన్న ఏదో ఇంకో బుక్ కూడా ఏదో 10 మందితో రిలీజ్ చేశాట. అలా అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాడు. ఏమైందమ్మా? పోలవరంలో ఇవాళ రోజున ఎక్కడా కూడా మేమంతా ఆల్మోస్ట్ 70% మేము కంప్లీట్ చేసి వాళ్ళ చేతుల్లో పెడితే దుర్మార్గులు దాన్ని ఎక్కడికక్కడ నాశనం చేసి డయాఫ్రమ్ వాల్, కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ని కూడా అంటే లాస్ట్లో చేయాల్సినటువంటి దీన్ని కూడా చెడగొట్టేస్తే మొత్తం మళ్ళీ ఇప్పుడు మనం రీబిల్డ్ చేయాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంత చేసిన తర్వాత మేము ఏదైనా ఒకటి ఏమంటారు అని అంటే వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మేము నల్లిఫై చేసుకుంటూ, అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఎక్కడ ఏమీ ప్రూవ్ కాలేదు. అసలు అక్కడ ఏం జరగలేదమ్మా. అసలు లేని రింగ్ రోడ్డుకి ఏదో ఆపాదించారు కదా సార్. వీళ్ళు నిజంగా అసలు వీళ్ళకి ఈ దిక్కుమాల సలహాలు ఎవరిచ్చారు? అప్పుడు ఎకరాల ఎయిర్పోర్ట్ కోసం అంటున్నారు. అసలు ప్రయాణం చేసే వాళ్ళు లేకుండా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ లే యూజ్ చేయాలి. 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కి మెట్రోకి తీసుకోవడం ఇది నేను ఏమంటున్నానంటే సార్, వెరీ సాడ్ థింగ్ ఏంటంటే వీఆర్ ఫైటింగ్ విత్ ఒక రకంగా ఆ పదం కూడా రావట్లేదు సార్. ఇల్లిటరేట్స్ అని అనాలనిపించట్లేదు, తెలియని వాళ్ళని అనాలనిపించట్లేదు, ఏ పదం రావట్లేదు. వీళ్ళు ఒక కొత్త స్పీషీస్ సార్. ఇంగ్లీష్ లో తెలియదు కానీ తెలుగులో చెప్తాం మూర్ఖులు. మూర్ఖులు కూడా సిగ్గుపడతారు సార్ వీళ్ళకి. మూర్ఖులు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మ్యామల్స్ ఇట్లా స్పీషీస్ ఉంటాయి అన్నమాట కదా. స్పీషీస్ ఉంటాయమ్మా. ఏమంటారంటే ఆంఫీబియన్స్, ఈబియన్స్, ఆబియన్స్ ఇట్లా ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏ స్పీషీసో నాకు అర్థం కావట్లా. వాళ్ళు అసలు నిజంగా కూడా జే బ్యాచ్ ఏమో నాకు తెలియదు. వాళ్ళని పోనీ జే స్పీషీస్ అన్నాను సార్. పోనీ ఇప్పటి నుంచి ఆ జే స్పీషీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఏంటేంటో తెలియదు. ఫస్ట్ దాని ఇన్ అండ్ అవుట్ ఏంటో తెలియదు. ఏ తెలీదు, బి తెలీదు, సీదా జెడ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎందులో ఏమీ లేదు, నీకు అసలు రానే రాదే అదేంటో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ ఒక సిటీని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక రాజధాని అనేటువంటి ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేసుకుంటారమ్మా? హైదరాబాద్ రాజధానిగా ఆ రోజున ఉందండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఆ రోజున. వీళ్ళ నాన్న ఉన్నాడు పాపం, మహానుభావుడు, పైన చచ్చేలో ఒక ఉన్నాడు కానీ ఆ రోజున వీళ్ళ నాన్న ఉన్నాడు. వీళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? ఏమయ్యా చంద్రబాబు,
నువ్వు అక్కడ రాళ్లలో రప్పల్లో నువ్వు ఏదో కడితే ఏమొస్తుందయ్యా? ఎయిర్పోర్ట్ తెచ్చి ఏమొస్తుందయ్యా? కంప్యూటర్లు కూడబడతాయా చంద్రబాబు అన్నాడు. ఏమైందమ్మా ఇవాళ? 20 years డౌన్ ద లేన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యధిక ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. హైయెస్ట్ ఏమంటారంటే మీకు వాల్యూమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఇవాళ రోజున మీకు హైదరాబాద్ నగరం నుంచి విదేశాల్లో ప్రతి ఒక్క ప్లేస్కి మీకు ఇవాళ రోజున ఫ్లైట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ యాజ్ వెల్. రింగ్ రోడ్ కడుతుంటే ఏమయ్యా చంద్రబాబు ఎందుకు కట్టారు రింగ్ రోడ్ అన్నారు. ఇవాళ అదే రింగ్ రోడ్ మీద జుయా 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 అని కార్లేసుకు వాళ్ళే తిరుగుతున్నారు. ఏమయ్యా చంద్రబాబు ఇక్కడ రింగ్ రోడ్ కడితే అవన్నీ అక్కడ ఉన్నటువంటి రేట్లన్నీ పెరిగిపోతాయి, ఇదైతే అదైతే అన్నాడు. మీకు సంగతి తెలుసా? ఆ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ఆ ప్లాన్ ని కూడా చేంజ్ చేసి తన భూములన్నీ రేట్లు పెంచుకుంది ఎవరు సార్? వాళ్ళ నాన్నగారేగా. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, ఒక ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు. అసలు చూపలేనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి అసలు చూపు లేదు. వాళ్ళకి ఒక మైకం కమ్ముకుని ఉంటుంది, డబ్బు మైకం. 24 గంటలు కూడా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా దోచుకోవాలి, దోచుకున్న డబ్బుని అక్కడ దాచుకోవాలి, ఎన్ని ప్యాలెస్లు కట్టుకోవాలి. ఏమై వాళ్ళు ఇంత మాట్లాడేటువంటి పనికి మాలిన సన్నాసులకి ఏం పుట్టిందని 600 కోట్లు పెట్టారు ఋషికొండ ప్యాలెస్కి? ఎవరు తప్పది? ఇవాళ సంవత్సరమైనా ఏం చేయాలో అర్థం కావచ్చు వస్తున్నాను సార్. దాంతో ప్రామిస్ చెప్తున్నాను నేను, 600 కోట్లు తల్లి, 1 కాదు 2 కాదు. ఇంటి దగ్గర సెట్ వేసుకున్నాడు తెలుసా మీకు? ఏం సెట్టు? దేవుడు గుడి సెట్ కాదు. ఆగండి సార్, దేవుడు గుడి సెట్ కాదు అది. ఇంటి లోపల ఏం సెట్? సెక్రటేరియట్ సెట్ వేసుకున్నాడు మహానుభావుడు. బాబా ఇలాంటి జర్నలిస్టులు ఎప్పుడన్నా పోయి సార్ ఒక ఇంటర్వ్యూని అడుగుదాం అనుకున్నారు. వీళ్ళ ఫోన్లే ముఖ్యమంత్రి కదా సెక్రటేరియట్కి వస్తారని అనుకున్నారు వీళ్ళు. ఆయన ఎక్కడికి వచ్చాడు? వీళ్ళని ఎక్కడికి వాళ్ళు వీళ్ళకి అర్థం కాదు. అదేంటి ప్రెస్ మీట్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో బటన్ నొక్కుడు కార్యక్రమం అంటాడు, ఈయనేమో లోపల ఉన్నానంటాడు, అక్కడేమో కనపడ్డు, వీళ్ళని ప్రెస్ ఎలవ్ చేయరు. ఆయన మ్యాటర్ ఏంటంటే పోయి సెక్రటేరియట్ తెలుసుకుందాం అంటే చుట్టూ పరదాలు కడతారు రోడ్డు మొత్తం. సెక్రటేరియట్ సెట్ ఇంట్లో వేసు అంటే ఇవన్నీ జోక్స్ అపార్ట్, దిస్ ఆర్ నాట్ జోక్స్ అమ్మా. ద వే దే హ్యావ్ లిటరలీ మేడ్ అ మోకరీ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇవాల్టి రోజున రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు. ఇవాళ మేము ఎక్కడికక్కడ పరిరక్షించుకుంటూ ముందరికెళ్తున్నాం. ఒక్కటే ఫైనల్గా ఒకటి చెప్తానమ్మా, వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, వీళ్ళు మా మీద ఎన్ని అభాండాలు వేయాలని ప్రయత్నించినా సరే, మొన్న ఒక అమరావతి మహిళ మాట చెప్పారు, ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీద పడుతుంది జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం మీ గురించి కనుక నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఇట్ ఈస్ సిమిలర్ టు దట్. ఇంకొక విషయం, ఒక సలహాలు తీసుకోడు జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు ఇచ్చిన సలహాదారులు ఏమైనా ఏమైనా తీసుకుంటాడు. వాళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళకు సలహా, మీకు ఏమన్నా వాళ్ళు ఎవరైనా ఫోన్లో టచ్లో ఉంటే ఒక మాట పెట్టేయండి సార్, ఈ సలహా వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. సలహా ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, నీ వనవాసం కూడా అయిపోయింది అనుకో, ఇప్పటికైనా సరే వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, అమ్మఒడి మీరు ఇంతే ఇచ్చారు, మేము ఇంత ఇచ్చాం, మీరు వృద్ధాప్య పెన్షన్ లేదు, మేము ఇంత ఇచ్చాం, మీరు అసలు ఉద్యోగ కల్పనే చేయలేదు, మేము అంత చేసాం, అన్నీ లెట్స్ డిస్కస్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. మీకేం కావాలి? మీరు కూడా ఎమ్మెల్యే కదా, పులివెందులు ఎమ్మెల్యే కదా, పులివెందులకి ఏం కావాలో వెళ్ళి తెచ్చుకోవడం అమ్మా. పులివెందుల ప్రజలు ఏం తప్పు చేశారు ఇవాళ? సో ఒక సజెషన్ జగన్మోహన్ రెడ్డికి, అయ్యా అసెంబ్లీకి వెళ్ళు, మాట్లాడు. ఈ రోడ్డు మీద ఏదైతే గొడవలు చేద్దామని ప్రయత్నిస్తున్నాడు, ప్రజలు ఆయన్ని క్వశ్చన్ చేయడానికి వస్తే ఎక్కడైతే వాళ్ళ మీద రాళ్ల దాడులు చేయిస్తున్నాడో ఇవన్నీ ఆపేసి అసెంబ్లీకి వెళ్ళి పద్ధతిగా, అక్కడ పెద్దలు అయ్యన్ పాత్రుడు గారు ఉన్నారు, RRR గారు ఉన్నారు, పద్ధతి నేర్పిస్తారు, మీకు ఇంకా ఎలా మాట్లాడాలో కూడా చెప్తారు. అయ్యన్ పాత్రుడు గారు బాగా ధైర్యం కావాలంటే రోజాకి విజిటర్స్ పాస్ ఇచ్చి తీసుకెళ్ళొచ్చు సార్. ఆప్షన్ ఇస్ దేర్ సార్, ఆప్షన్ ఇస్ దేర్. కాకపోతే అయ్యన్న పాత్రుడు గారు చాలా సీనియర్ ఏమంటారు అని అంటే శాసనసభ సభ్యులైన ఆయన ఎంతో చూశారు. సో డెఫినెట్గా ఆయనకి ఒక మంచి ఏమంటారు అంటే ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు, గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి వెళ్ళయ్యా జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి వెళ్ళు, కూర్చొని మాట్లాడు. నీకంటూ ఓ సీట్ ఉంది అక్కడ,
సరే ప్రతిపక్ష నాయకుడు సీట్ లేకపోయినా ఎమ్మెల్యే సీట్ ఉంటుంది కదా సార్. ఉంది ఉంది ఉంది. పులివెందుల ఎమ్మెల్యేకి సీట్ ఉందమ్మా, వెళ్ళి కూర్చో మాట్లాడు అక్కడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.